హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేయబోతున్నాను. ధార్మిక్ బర్త్డే స్పెషల్. దానికోసం ఒక హాఫ్ కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాను. దాని మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ రవ్వ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేడి చేసి అందులోకి రవ్వని యాడ్ చేశాను. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసి పెట్టాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి మాడదు. అలాగే ఆ పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా వేయించుకోవాలి. సో మనకి ఫ్రై అవుతున్న కొద్దీ దాని టెక్స్చర్ అనేది రవ్వ టెక్స్చర్ ఒక్కొక్క ఫ్లవర్ లాగా మంచిగా అవుతుంది. సో బాగా ఫ్రై చేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాను. ఇంకొక ప్యాన్ తీసుకొని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేశాను. సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాయిల్ చేస్తున్నాను. రవ్వ చూస్తే ఇలా ఉంది టెక్స్చర్. ఈ టెక్స్చర్ ఇలా లైటిష్ బ్రౌన్ కలర్లో మంచిగా అయింది. సో వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రవ్వని తీసుకొని బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యే వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. మొత్తం రవ్వని యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది నేను లోలో పెట్టుకున్నాను. లోలో పెట్టుకొని మొత్తం బాయిల్ చేసుకున్నాము. అప్పుడు మంచిగా ఉడుకుతుంది రవ్వ మొత్తం. సో ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు తిప్పుకుంటూ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికించాను. మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత టెక్స్చర్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా 1:1 రేషియోలో షుగర్ యాడ్ చేయాలి. 2 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వకి 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాము. కాకపోతే లాస్ట్ టైం కొంచెం తక్కువైంది అన్నారని ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ని ఎక్స్ట్రా యాడ్ చేశాను నేను. సో ఈ హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మంచిగా తిప్పేసుకున్నాను. మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని మళ్ళీ మంచిగా ఉడికించాను. ఫైనల్లీ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసాను. లాస్ట్ టైం ధార్మిక్ ఫుడ్ కలర్ లేదు మమ్మీ, మోతీచూర్ లడ్డు ఫుడ్ కలర్ ఉండాలి అన్నాడు. సో ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఈరోజు. సో తర్వాత బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఒక స్కూప్ ఆఫ్ నెయ్యి తీసుకొని అందులో యాడ్ చేశాను. దగ్గర పడిన తర్వాత మాడకుండా తిప్పుతూనే ఉండాలి. కంటిన్యూస్గా దగ్గర నుంచొని మొత్తం బాగా తిప్పుకొని ఆ టెక్స్చర్ మొత్తం ఇంకా దగ్గరగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి రాసుకొని ఉండలు చేశాను. ఇట్స్ మేకింగ్ ఫన్ టు మీ టు మేక్ ఏ బాల్. సో కాసేపు ఆడుకున్నాను, అలాగా బాల్స్ చేసి పెట్టాను. ఫైనలీ ఐఎమ్ డన్ విత్ ఆల్ ద లడ్డు మేకింగ్. అయిపోయిన తర్వాత ఫైనల్గా నాకు 4 ప్లేట్స్ ఆఫ్ బాల్స్ వచ్చాయి. నేను కౌంట్ చేయలేదు. టోటల్గా నాకు హాఫ్ కేజీ తీసుకుంటే ఇట్లా 4 ప్లేట్స్ ఆఫ్ బాల్స్ వచ్చాయి, లడ్డూస్ వచ్చాయి. దీన్ని గార్నిషింగ్ కోసం వేయించిన జీడిపప్పు ముక్కల్ని ఒక్కొక్క లడ్డు పైన ఒక్కొక్కటి పెట్టాను. సో అలా అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఫైనల్గా మోతీచూర్ లడ్డు రెడీ. యమ్మీ యమ్మీ మోతీచూర్ లడ్డు.